వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. అవినీతిలోని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని బాగు చేస్తానని అందరినీ నట్టేట ముంచాడు. జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేసినందుకు అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాబోయే 25 ఏళ్ల పాటు ఏపీ రాష్ట్ర ప్రజలపైన ఆర్థిక భారాన్ని మోపాడు. సిబిఐ, ఈడీతో పాటు అంతర్జాతీయ స్థాయిలో FBI కూడా జగన్ అవినీతిని నిర్ధారించింది. 1750 కోట్ల జగన్ లంచం తీసుకోవడం ఆయన అవినీతికి పరాకాష్ట. జగన్తో కలిసి నడిచేవారు వైసీపీలో కొనసాగితే దేశద్రోహంలో భాగస్వాములవుతారు. దార్శనికులు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ పురోగమిస్తుంది అని అన్నారు. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు వెరీ బ్రీఫ్ సార్, పాయింట్ వెళ్ళిపో. 1 minute అధ్యక్ష, నేను వచ్చేదో బాగు చేస్తాను రాష్ట్రాన్ని, ఒక్క అవకాశం ఇవ్వమంటే 2019లో మీ బోటాళ్ళు నా బోటాళ్ళు అందరు నమ్మి మహానుభావుడి దగ్గరికి వెళ్ళాం అధ్యక్ష. మరి ఏ నిమిషంలో ఇది చేశాడో తెలియదు కానీ అందరం తల దించుకునేటట్టు ఒకప్పుడు చిన్న దొంగ అనుకుంటే తర్వాత ఈ రాష్ట్రాన్ని సిబిఐ, ఈడీ కేసులతో ఉంటాయి కాకుండా ఈ రోజు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మరి శుభాకాంక్షలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఆయనతో కలిసి పనిచేసినందుకు మనం ఈ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి అధ్యక్ష. రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకి భారాన్ని మోపి ఏవైతే అమెరికా కోర్టులో 1750 కోట్ల రూపాయల పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగాడో, మనం ఆయన దగ్గర పనిచేసి వచ్చినందుకు తెలుగు జాతికి నేను క్షమాపణ చెప్తా ఉన్నా అధ్యక్ష. కాకపోతే చెంపలేసుకొని ముందే బయటకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు లాంటి దారిద్ర్యుల దగ్గర చేరి ఈ రాష్ట్ర అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కించాలని చెప్పి మనందరం మళ్ళీ ఇటు వచ్చాం. కానీ అక్కడ మిగిలిపోయిన మన సోదరులకి నేను తెలియజెప్తా ఉన్నా, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు ఎదిగినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆయన చేస్తున్నటువంటి లూటీకి మీరు సిగ్గుంటే గనక ఇక అక్కడే గనక కొనసాగితే ఈ దేశ ద్రోహులు మీరు కూడా అవుతారు, ఆయనలో భాగస్వాములు అవుతారని చెప్పి మన సోదరులకి, గతంలో మనతో కలిసి పనిచేసిన సోదరులకి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. జాయిన్ చేసుకోవాలి కదా మీరంటే.